బోరుగడ్డ అనిలు వాస్తవానికి ఓకే. ఈయన వైసీపీనా కాదా ఏంటనేది ఇప్పటికే ఒక ప్రశ్నే. కొన్ని కొన్ని డౌట్స్ అలాగే ఉంటాయి. ఓకే. ఆయనైతే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం తప్పుడు ధ్రువపత్రాలు చూపించి కోర్టును బోల్తా కొట్టించి మధ్యంతర బెయిల్ను పొడిగించుకున్నారు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ అనే వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కొన్ని కొన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లో మాత్రమే కాకుండా వారి ఇంట్లో ఉండే వాళ్ళ మహిళలతో పాటు ఒకప్పుడు టీడీపీలో చాలామంది నేతల మీద ఇరుచుకుపడ్డారు. నిత్యం వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో చెలరేగిపోయారు బోరుగడ్డ అనిలు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవ్వడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం ఇవన్నీ తెలిసిన విషయాలు. అయితే జైల్లో ఉన్న టైంలో ఆయన అక్కడ కూడా బోరుగడ్డ అనిల్ హవా కొనసాగుతుందట. జైల్లో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కదలికలు, అతని వ్యవహారాన్ని పట్టించుకొని ప్రభుత్వం అందుకు తగిన మూల్యం చెల్లిస్తుంది అనేది, జైలు సిబ్బంది అతనికి దాసోహం అయ్యారు అనేది, ఈ మొత్తం ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం సరైన రీతిలో నిఘా పెట్టలేదట. అసలు ఏం జరుగుతుంది అనే అంశాలపై కన్నేసి ఉంచకపోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇక్కడ అద్దం పడుతుంది అనేది కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. రిమాండ్ ఖైదీగా ఉన్న వెసులుబాటును తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు బోరుగడ్డ. జైలు నుంచి విడుదల కావడానికి ఆయన తగిన ప్లాన్ వేసుకున్నారు అనే చర్చ కూడా నడుస్తుంది. రిమాండ్ ఖైదీ వారానికి 3 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు వీలు కల్పిస్తారు. ఈ సందర్భంగా వారి సంభాషణలు రికార్డ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే అప్రమత్తం కావాలి. అయితే బోరుగడ్డ విషయంలో జైలు అధికారులు ఇవేమీ పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణ బలంగా వినిపిస్తుంది. జైలు నుంచి ఒక నెంబర్కి బోరుగడ్డ ఫోన్ చేస్తే సదరు వ్యక్తి వైసీపీ ముఖ్య నేతల్ని మరికొందరికి తన నెంబర్ నుంచి కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడుకునేవారు అన్న విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. కాన్ఫరెన్స్ కాల్ సంభాషణలు యథేచ్ఛగా కొనసాగిన జైలు సిబ్బంది పట్టించుకోలేదు అనే విషయం ఇప్పుడు షాకింగ్గా మారింది. ఇప్పుడు తన ధ్రువపత్రాలతో మధ్యంతర బెయిల్పై విడుదలయ్యే అవకాశాన్ని, అది కూడా తప్పుడు ధ్రువపత్రాలట, ఇక్కడ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యే అవకాశాన్ని కల్పించుకున్నట్లుగా చెప్తున్నారట. అతను ఫోన్ చేసి ఎవరికైతే ఫోన్ చేశాడో, ఏ కాల్స్ చేశాడో ఆ కాల్స్కి సంబంధించిన సిడిఆర్ను తీసి కాల్ డేటా రికార్డును విశ్లేషిస్తే ఇంకా కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది కొంతమంది చెప్తున్నమాట. ఈ వ్యవహారంపై కూటమి సర్కారు, జైలు సిబ్బంది ఏ రీతిలో రియాక్ట్ అవుతారు అనేది ఇక్కడ చూడాలి. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి అధికారంలో ఉన్నారు. ఓకే, అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు, జైల్లో పెట్టారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు మరి జైలు అధికారులు వీళ్ళందరూ ప్రభుత్వమే కదా, చంద్రబాబు గారి ప్రభుత్వానికి సంబంధించే కదా. ఎందుకు బోరుగడ్డ అనిల్ని కట్టడి చేయలేకపోతున్నారు? రిమాండ్ ఖైదీకి ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఓకే, ఒక 3 సార్లు. కనీసం ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, వైసీపీ నేతలతో, ఏ నేతలతో మాట్లాడుతున్నారు, అవతల ఎవరికి ఫోన్ చేశారు, అతను ఎవరెవరికి కాన్ఫరెన్స్ కలిపాడు, ఇవన్నీ జైల్లో ఉండి మాట్లాడుతుంటే, ఆ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడుతుంటే అవన్నీ తెలుసుకోలేదా ప్రభుత్వం? అవన్నీ బయటికి తీయలేదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న కాల్ డేటాలే తీస్తున్నారు కదా. ఎవరెవరియో ఫోన్లు ఏం చేశారు, ఏంటి గతంలో, ఎవరి ఫోన్ ఎవరు హ్యాక్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు జైలు నుంచి జైలు అధికారులు ఫోన్ నుంచి మాట్లాడమంటారు. ఆ ఫోన్ నుంచి ఏ నెంబర్కి వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అది డేటా తీయడం పెద్ద పనా ప్రభుత్వానికి, అధికారులు ఉన్న ప్రభుత్వానికి? పైగా ఓకే, బోరుగడ్డ అనిల్ తప్పే చేస్తే అది కూడా ఇంకో కేసు అవుతుంది కదా, ఏమేమి మాట్లాడుతున్నాడు ఏంటి అనేది. అంటే ఇప్పుడు అధికారులు ఆయనకి సహకరిస్తున్నారా, లేదంటే ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారా బోరుగడ్డ అనిల్ మీద? మొత్తానికి ఈ ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తుంది. మరి అసలు విషయాలు ఏంటి, అసలు నిజాలు ఏంటి అని బయటికి రావాలి.